నేత మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే మదిర నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పటికే ఆ పాదయాత్రలో ప్రజలకు సంబంధించిన సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించడానికి వాటికి అనుగుణంగా కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల పాదయాత్ర ప్రారంభించారు. వీటికి సంబంధించి పాదయాత్ర సంబంధించి ప్రస్తుతం మనతో పాటు సిఎల్పి నేత మల్లు భట్టి నందిని గారు ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ పాదయాత్రలో ప్రధానంగా మీ దృష్టికి వస్తున్న సమస్యలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా నియోజకవర్గంలో కూడా భట్టి విక్రమార్క గారు ప్రతి ఒక్క విలేజ్లో పాదయాత్ర చేశారు. ఇప్పుడు మళ్ళా అది మన ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మళ్ళీ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర అనేది ఒక వాళ్ళు ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వాళ్ళతో 1-to-1 మాట్లాడి వాళ్ళు ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లా ప్రభుత్వం మీద వాళ్ళకి ఉన్న వ్యతిరేకత ఏంటిది, దానిపైన అందరితోని అన్ని వర్గాల నుంచి అన్ని దేశాల నుంచి అందరు వచ్చి మాట్లాడుతున్నారు. అది రంగాల నుంచి అనుకోండి, అన్ని రంగాల నుంచి అంటే స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ సమస్యల గురించి చెప్తున్నారు. వాళ్ళ పేపర్ లీకేజెస్ అవుతున్నాయి దాని గురించి చెప్తున్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ వస్తున్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ కోసం మళ్ళా ఎగ్జామ్స్ పెట్టినా అక్కడ కూడా పేపర్ లీకేజెస్ అవుతున్నాయి. మహిళలు వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. పెరుగుతున్న ధరలపైన మాట్లాడుతున్నారు. మళ్ళీ గ్యాస్ ధరలు పెరిగినాయి. ప్రత్యేకంగా మహిళలకి వ్యతిరేకత ఈ గ్యాస్ ధరలపైన వస్తుంది. ఇప్పుడు వరకు మామూలు ధరలు పెరిగినా, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినా, నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగినా, కానీ ఇప్పుడు ఈ గ్యాస్ ధర ఇంతగానం పెరిగే వరకు వాళ్ళు ఇక భరించలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 500లో గ్యాస్ మనం ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు నియర్లీ 1150 రూపీస్ అంటే 1200 వరకు గ్యాస్ ధరలు పోయినాయి. డైలీ వాళ్ళు అది ఎవ్రీ మంత్ వాళ్ళు అది కట్టాల్సి వస్తుంది. అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ప్రత్యేకంగా మహిళలు బాగా వ్యతిరేకత పైన ఉన్నారు. ఇల్లు లేవు వాళ్ళకి కూడా. ఏంటంటే పట్టా కట్టుకున్న ఇంట్లలో ఉండటం, లేకపోతే ఒకటి ఇంట్లో 4-5 సంసారం చేయటం అనేది వాళ్ళు కూడా ఇష్టం లేదు. నాకైనా ఒక ఇల్లు ఉండాలి, నాకు కూడా పరువు ఉంది, మేము 4-5 ఏంది ఒక ఇంట్లోనే సంసారం చేయటము అని వాళ్ళ బాధ ఉంది. దానికోసం మహిళలు ప్రత్యేకంగా బాగా బయటికి తరలి వస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, మాకు కావాలని అంటున్నారు. అంటే ఇట్ ఈస్ అ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గవర్నెన్స్. బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా కాంగ్రెస్ నేతలపై వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ కూడా సస్పెండ్ చేస్తూ పార్లమెంట్లో కూడా నిర్ణయం తీసుకుని దీని గురించి ఎలా చూడొచ్చు? ఇది టోటల్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఇట్స్ నాట్ కాన్స్టిట్యూషనల్. కాన్స్టిట్యూషనల్లీ యూ కాంట్ డూ దట్. ఒక లోక్సభ ఫ్లోర్ లీడర్ని అట్లా మా పార్టీ లీడర్ని కూడా, ఇట్ ఈస్ అ పార్టీ లీడర్, ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఒక పార్టీ లీడర్ ఆయన ఈ హాత్ సే హాత్ జోడో యాత్ర చేశారుగా మన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు. దాంట్లో ప్రజల్లో బాగా ఆయనకి స్పందన వచ్చింది. అది ఈ బీఆర్ఎస్ పార్టీ తట్టుకోలేకపోయింది. అంటే దీనికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు రాహుల్ గాంధీని పేర్లు పెట్టి మాట్లాడలే, లేకపోతే సోనియా గాంధీ పైన మాట్లాడలే, లేకపోతే ప్రియాంక గాంధీ పైన పర్సనల్గా అలిగేషన్స్ పెట్టలే. ఎందుకు? అప్పుడు మాకు భయం ఉంటే మేము కూడా అప్పుడు వాళ్ళపైన కేసులు పెట్టేటోళ్ళు. వాళ్ళు ఎన్ని పెట్టినా మేము భయపడలే. కానీ ఈ ఒక్కసారి ఆయన మాట్లాడితే వాళ్ళు నిలదీస్తే ఇది దోసుకుంటున్నారు, ఆదాని అంబానీని, ఈ దేశాన్ని తాకత్ పెట్టేస్తున్నారు అని నిజం మాట్లాడితే అది భయపడి ఇక ఈయనని ఇట్లా నోరు ఎట్లా మూయాలి, లోక్సభలో మాట్లాడితే అందరు చూస్తారు. లోక్సభలోనే మాట్లాడకుండా చేయాలంటే ఏం చేయాలి? ఈయనని తీసేసేయాలి, సస్పెండ్ చేయాలి అని ఒక చిన్న దాన్ని తీసుకొని ఆయనకి సస్పెండ్ చేసేసారు. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. అంటే వీళ్ళకి దేనికి భయం లేదు, దేనికి రెస్పెక్ట్ లేదు. కాన్స్టిట్యూషన్కి రెస్పెక్ట్ లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పుకి రెస్పెక్ట్ లేదు. అట్లా చూసి టీఆర్ఎస్కి కూడా ప్రజలు ఇచ్చిన తీర్పులపై రెస్పెక్ట్ లేదు. అందుకే ఆ 9 మందిని వాళ్ళు చేర్పించుకున్నారు ఇవాళ ఖమ్మం జిల్లా నుంచి. సో బోత్ ద గవర్నమెంట్స్, అక్కడ బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్, టోటలీ అన్కాన్స్టిట్యూషనల్. విచ్చలవిడిగా చేసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన రాజ్యమే. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నది, ఇప్పటివరకు అరెస్ట్ చేయబడడం కారణం ఏంటి అసలు? ఆమెకి అరెస్ట్ ఇంకా ఎందుకు చేయలేదంటే వాళ్ళ నాన్న ఇక్కడ సీఎం ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు టైం తీసుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుకోవటానికి. వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఒకరిని చంపడానికి చూస్తున్నారు. అటు బీజేపీ ఏమో ఇక్కడ బండి సంజయ్ని లోపటేశారు, వాళ్ళేమో టీఆర్ఎస్ నుంచి కవితని
అంటే కవిత లిక్కర్ స్కామ్ అనేది ఏది లేకుండా పొగ రాదు, మంటలు లేకుండా పొగ రాదు. ఈడీ లిస్టులో ఆమె పేరు వచ్చిందంటే ఫస్ట్ టైం ఆమెకి విచారణకు పిలిస్తే ఆమె లేదని తెలిసే ఆమెకి ఎంబటే ఆ లిస్టులో నుంచి ఆమె పేరు తీసేస్తుండే. కానీ పదే పదే ఆమెను పిలుస్తున్నారు, ఆ లిస్టులో నుంచి పేరు తీయట్లేదు. అంటే అది మామూలు విషయం కాదు. దట్ మీన్స్ ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆడ, కంపల్సరీ ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ ఇట్ ఈస్ షేమ్ఫుల్ ఆన్ హర్ పార్ట్ బీయింగ్ అ ఉమెన్ ఒక లిక్కర్ స్కామ్లో ఆమె రావాలంటే. ఇవాళ విడో పెన్షన్స్లో 20 నుంచి 30 వరకు మ్యాక్సిమం విడో పెన్షన్స్లు ఉన్నాయి. విడో పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి? భర్త చనిపోయిన తర్వాత వస్తాయి. భర్త ఏంది 60 సంవత్సరాలకి వస్తే చనిపోతే 60 సంవత్సరాల తర్వాత విడో పెన్షన్ ఇస్తే దానికి అర్థం ఉంది. కానీ ఎక్కువ శాతం విడోస్ పెన్షన్స్ ఇవ్వాల మన రాష్ట్రంలో లేకపోతే ఎక్కడైనా దేశంలో 20 నుంచి 30% ఉన్నారు. 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఏజ్ వరకు మహిళలే ఇవాళ విడో పెన్షన్ కోసం అప్లై చేస్తున్నారంటే వాళ్ళ భర్తలు చనిపోయినారు. ఎందుకు చనిపోయినారు? అందరు లిక్కర్ దాగి చనిపోయినారు. ఆ లిక్కర్ మూలన వాళ్ళు పసుపు కుంకుమ లేకుండా అయినారు, వాళ్ళ పిల్లలు అనాథులు అయినారు ఇవాళ. కానీ అదే లిక్కర్ని మళ్ళా తీసుకొచ్చి ఈ దేశంలో రాష్ట్రంలో అమ్మటానికి ఈ కవితమ్మ తయారైందంటే ఈ ఉన్న మహిళలందరిది పసుపు కుంకుమ తెంపటానికా, లేకపోతే ఉన్న పిల్లలందరినీ అనాథులు చేయటానికా? కాంగ్రెస్లోనే ఇప్పటికీ కుమ్ములాట ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో 10 సీట్లు సాధించే సత్తా ఈసారి ఉండిద్ది అంటారు. ఇంకొకటి, మహిళలు ఎవరు కవితమ్మని క్షమించరు. ఎందుకంటే వాళ్ళ పసుపు కుంకుమ తెంపటానికి లిక్కర్ స్కామ్ పెట్టింది కాబట్టి, వాళ్ళ పిల్లల్ని అనాథ చేయడానికి లిక్కర్ స్కామ్ చేసింది కాబట్టి ఏ మహిళ అయ్యాలా క్షమించదు ఆమెకి. అదే మన ఎన్టీ రామారావు టైంలో లిక్కర్ నిషేధం అయింది, మహిళలు పసుపు కుంకుమ కాపాడాలని ఆ మహాపురుషుడు అనుకున్నాడు. కానీ ఇవాళ ఈ మా తల్లి ఈ మహిళలకి వాళ్ళ పసుపు కుంకుమలు ఎట్లా తెంపాలి, వాళ్ళ పిల్లల్ని అనాథులు ఎట్లా చేయాలని ఈ లిక్కర్ అమ్మటానికి రెడీ అయింది. నెక్స్ట్ అడుగు. కాంగ్రెస్లో కుమ్ములాట ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఈసారి 10 సీట్లు సాధించే సత్తా కాంగ్రెస్కి లేదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అని చెబుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? కుమ్ములాటలు అంటే నాకు అర్థమవుతు, వాళ్ళ అభిప్రాయాలు వేరే ఉండొచ్చు, దాన్ని కుమ్ములాటలు అని పెద్ద పేరు ఇవ్వకండి మీరు. ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ఫ్యామిలీలో అందరు అభిప్రాయాలు ఉంటాయి. కొన్ని అభిప్రాయాలు నేను నీతో యాక్సెప్ట్ చేస్తాను, నీ అభిప్రాయాన్ని కొన్ని యాక్సెప్ట్ చేయను. నేను యాక్సెప్ట్ చేయలేనప్పుడు నా పాయింట్ని నేను పెడతాను. సో అది పాయింట్ పెట్టే కూడా స్వేచ్ఛ లేదనుకుంటా. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉన్న పార్టీ, వాళ్ళు పాయింట్స్ పెడతారు, వాళ్ళ అభిప్రాయాలు పెడతారు, దాన్ని పెద్దలు ఉన్నారు వాళ్ళు సరిది చేస్తారు, మళ్ళీ అందరు కలిసి చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేస్తున్నారు, ఆయన చేసే పాదయాత్ర ఆయన చేస్తున్నారు, ఇక్కడ బట్టి విక్రమార్క గారు చేసే పని ఆయన చేసుకుంటున్నారు, అక్కడ పైనుంచి ఏఐసిసి వాళ్ళు ఇద్దరిని సపోర్ట్ చేస్తున్నారు. అది ఒక బోగస్ ప్రచారం ఇదంతా. వీళ్ళ మధ్యలో కుమ్ములాటలు ఉన్నాయి, వీళ్ళ మధ్య ఏకత లేదు, వీళ్ళు పార్టీలో గెలవలేరు, అది తప్పు. ఈసారి మదిర నియోజకవర్గంలో ఖచ్చితంగా మేమే గెలుస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది కార్యకర్తలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీరు అంటున్నారు. అంటే ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ఏం జరుగుతుంది? కార్యకర్తని కాదు, స్పెషల్గా ప్రెస్ వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఏ మీటింగ్లో అయినా వాళ్ళని పిలిచి నిలదీసి ఏం చేస్తున్నావు, వాళ్ళ ఫోటోలు ఎందుకు వస్తున్నాయి, మా వార్తలు ఎందుకు రాయట్లేదు అని బహిరంగంగా వాళ్ళని పిలిచి తిట్టడం అనేది నేను యాక్సెప్ట్ చేయను. ఓకే, ప్రెస్ వాళ్ళకి వాళ్ళు అక్కడ ప్రెస్ ఐటమ్ పంపిస్తారు, ఇక్కడ డెస్క్ మీద వాళ్ళకి ఏది సరిగా అనిపిస్తే వాళ్ళకి రైట్ అనిపిస్తే అది వాళ్ళు వేస్తారు. అది ఎవరైనా కానీ ఎవరు ఒక ఇంపార్టెన్స్ ఉంటుందిగా, సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉంటే ఆ సబ్జెక్ట్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి ప్రెస్లో ముందు రిలీజ్ చేస్తారు, లేకపోతే ప్రాధాన్యత ఇస్తారు. మీ సబ్జెక్ట్ వీక్ ఉంది అందుకే ప్రెస్లో అది రావట్లేదు, దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు పాపం. పూర్తిగా ఈసారి ఖమ్మం జిల్లాలో పూర్తిగా 10 గెలిచే సత్తా కాంగ్రెస్కి మాత్రమే. కుమ్ములాట అనేది ఇవన్నీ బీఆర్ఎస్ చెబుతున్న కొన్ని అసత్య వార్తలు తప్పితే ఏమీ లేదు. పూర్తిగా ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రావడం ఖాయమనే చెబుతున్నారు మల్లు నందిని గారు. కెమెరామ్యాన్ బాబుతో అయ్యప్ప, 6 టీవీ ఖమ్మం.